ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో ఉన్న మహనీయులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి. వారినే తెంబే స్వామి అని పిలిచేవారు. వారు కలియుగంలో ఒకానొక దత్తాత్రేయ స్వామి అవతారం. శృంగేరి పీఠాధిపతి నృసింహభారతి స్వామి ఉండేవారు కదా, మహానుభావులు. వారు వీరిని శృంగేరి పిలిచి అయం హి భగవాన్ సాక్షాత్ దత్తాత్రేయో సమమ్యతి అని కీర్తించారు. అంటే వీరు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అని. అంతటి మహనీయులు ఎన్నో దత్తాత్రేయ స్తోత్రాలను ఇచ్చారు. దత్తాత్రేయ స్వామి తన యొక్క రహస్యాలని మానవాళికి అందించటానికి కిందకి దిగొచ్చిన స్వరూపమైన ఎన్నో దత్తాత్రేయ స్తోత్రాలను ఇచ్చారు, ఎంతో మంత్రపూరితమైనవి. అవి చదువుకుని ఎందరో ఉద్ధరింపబడ్డారు కూడా. అయితే ఒకసారి ఏమైంది, ఒక గృహస్థు ఆయన దగ్గరికి వచ్చాడు. అతని జీవితం చాలా ఘోరంగా ఉండేది. బాబాయ్, మన భాషలో చెప్పాలంటే సినిమా కష్టాలు అంటాం చూడండి, అలాగా. విపరీతమైన పేదరికం, అవమానాలు, తిండి లేక, పిల్లల్ని భార్యని పోషించలేక, ఈ లోపల ఇంట్లో అంతా రోగాలు. పాపం చాలా బాధపడ్డాడు అతను. స్వామి దగ్గరికి వచ్చి ఏదైనా పరిష్కారం చెప్పండి అంటే ఆయన ఏదో చెప్పి 40 రోజుల పాటు చేయని ఆయన సమస్య తీరుతుంది అని చెప్పారు. 40 రోజులు పోయాక మళ్ళీ వచ్చాడు. స్వామి, నా సమస్య తీరలేదు అని. సామాన్యంగా ఇలాంటివి మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటాయి కదా. దానికి 3 కారణాలు ఉంటాయి. ఏమిటంటే, మొట్టమొదటి కారణం మనం చేసిన ప్రక్రియని సరిగ్గా శ్రద్ధగా చెయ్యకపోవడం. ఋషులు ఇచ్చినవి ఏవైనా సరే, మహనీయులు ఇచ్చినవి ఏవైనా సరే, ఫలశ్రుతిలో ఇలా పనిచేస్తుంది అని చెప్తే సరిగ్గా చేయగలిగితే అలాగే పనిచేస్తుంది. ఎందుకంటే మన మహర్షులందరూ సైంటిస్టులు లాంటి వాళ్ళు. మన ఇన్పుట్ సరిగ్గా ఇవ్వగలిగితే అవుట్పుట్ అలాగే వస్తుంది. అది పనిచేయట్లేదు అంటే మొట్టమొదట మనం సరిగ్గా చెయ్యకపోవడం ఒక కారణం అవ్వచ్చు. రెండో కారణం ఏమిటంటే, ఇలాంటి పూజలు ఇవన్నీ చేస్తూ పక్కవాడిని ఎలా కింద పడేద్దామా, పక్కవాడి మీద ఎలా బురజల్లుదామా, వాళ్ళ జీవితం ఎలా నాశనం చేద్దామా, వీళ్ళ జీవితం ఎలా నాశనం చేద్దామా చూస్తే ఏ పూజ పనిచేయదు. మనం కొన్నిసార్లు తెలియకుండా ఆ పని అటు చేసేస్తూ పూజ చేసేస్తూ అయ్యో నాకేం పని చేయట్లేదండి అంటే ఇదిగో ఇలాంటి పనులు చేస్తే తిరియక ఫలితాలు కూడా వస్తాయి, కర్మ కాబట్టి. ఇవేవి కాకుండా మూడో కారణం ఏమిటంటే, కర్మ బలీయంగా ఉందనుకోండి, ఇంత ఉంటే కర్మ, మనం చేసిన పూజ ఇంత కర్మని కలిగిస్తుంది. అది మనకి తెలియదు, అయ్యో ఇంకా నా సమస్యలు అలాగే ఉన్నాయి అనుకుంటాం. అంత తీవ్రంగా చేయగలిగితే అంత కర్మ కరుగుతుంది. ఈ 3 కారణాల్లో ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అప్పుడు స్వామి దివ్య దృష్టితో చూశారు వారు మహనీయులు. చూసి ఓహో ఇతని ప్రారబ్ధ కర్మ బలీయంగా ఉందని చెప్పి, అతని పరిస్థితి చూసి బాధపడి, అతని భక్తి చూసి ఆనందించి అప్పటికప్పుడు ఆశువుగా 5 శ్లోకాలు ఇచ్చారు. ఆశువుగా వాటిల్నే దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అని పిలుస్తారు. 5 కర్మ కరడగట్టుకుపోయి కరక్కండా ఉందనుకోండి, అప్పుడు కానీ వీటిని 5 శ్లోకాలని రోజు పొద్దున సాయంత్రం లేకపోతే 3 సార్లు చదవగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. అలాగనే గురుచరిత్ర పారాయణ చేస్తూ, గురుచరిత్ర సప్తాహ పారాయణ తెలుసు కదా, 7 రోజుల్లో చిన్న పుస్తకం పారాయణ చేయడం. కొంతమంది సప్తాహాలు చేస్తూ ఉంటారు, 7 ఏళ్ళు 49 రోజులు. అలాగా గురుచరిత్ర పారాయణ చేస్తూ దాంతోపాటు ఇది చదవగలిగితే 3 పూట్ల ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అది. అలాగే ఎన్నో జీవితాల్ని నిలబెట్టిన ప్రయోగం ఇది. చివరికి ఆ గృహస్థ జీవితం కూడా అద్భుతంగా తయారైంది స్వామిది ఇచ్చాక. అందుకని ఈరోజు దత్త జయంతి కాబట్టి అది చెప్పాలనిపిస్తుంది, అందుకని చెప్తున్నా ఈ వీడియోలో. ఇది కొంతమంది జీవితాలకైనా ఉపయోగపడి వాళ్ళ జీవితాలు బాగుపడగలిగితే మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవరో ఉండరు. ఇంతకీ ఇది ఎప్పుడు పారాయణ చేయాలి అని అంటే, ఏ గురువారమైనా మొదలు పెడితే శ్రేష్టం, లేకపోతే దత్త జయంతి కానీ గురు పూర్ణిమ కానీ అలాంటి పర్వదినాల రోజుల్లో మొదలుపెట్టినా పర్వాలేదు. సరే, మొట్టమొదట స్తోత్రం చదివి వినిపించేస్తాను, తర్వాత దాని అర్థాలు అవన్నీ కూడా చెప్తాం మీకు. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితాప్తోధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం. త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాధించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం. త్రాతారం నో వీక్ష ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే.
నాన్యస్త్రాతా నాపి దాతా న భర్త త్వత్తో దేవత్వం శరణ్యో కహర్ కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావాసక్తిం చాఖిలానందమూర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. ఇది దత్తాత్రేయ ఘోర కష్టోద్ధారణ స్తోత్రం. మీకు ఈ స్తోత్రం వచ్చేసింది కాబట్టి ఇక్కడతో ఆపేదలుచుకుంటే ఆపేయింది. లేదండి అర్థాలు తెలుసుకుంటే అనుభూతితో చదవగలను అనుకుంటే అప్పుడు మిగతా వీడియో వినండి. ఇందులో మొత్తం 5 శ్లోకాలు ఉన్నాయి కదా. మొట్టమొదటి శ్లోకం స్తుతి. అక్కడ శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారం సుకీర్తి. అంటే స్వామి నువ్వు దేవాధిదేవుడివి, నువ్వే శ్రీపాద శ్రీవల్లభ స్వామివి, నువ్వు క్లేశహారిన్ సుకీర్తే కష్టాలని తొలగించడం అనే దాంట్లో ఎంతో కీర్తి ఉన్నవాట స్వామి. అలాంటి స్వామి ఘోరాత్ కష్టాద్ ఉద్ధరాస్మాన్ నమస్తే. స్వామి నీకు నమస్కారం, నన్ను ఘోరమైన కష్టాల నుంచి, కష్టాల్లో కూరుకుపోయి ఉన్నాను స్వామి, ఉద్ధరించు అని. ఈ ఆఖరిది మకుటం అంటారు. ఇది స్తోత్రంలో మొత్తం ప్రతి శ్లోకంలోనూ ఆఖరి లైన్ వస్తుంది. ఎందుకంటే స్వామి ముందు స్వామి ఘోరమైన కష్టాల్లో ఉన్నా ఉద్ధరించు ఉద్ధరించు అని ప్రార్థిస్తే అప్పుడు స్వామి కారుణ్యం మన మీద పడితే 5 నిమిషాల్లో పైకి వస్తాం మనం. అందుకని 5 సార్లు పెట్టారు ఆయన. మొట్టమొదటి శ్లోకం స్తుతి అని చెప్పాను కదా. ఎందుకు అంటే ఏ దేవతకైనా మీరు ప్రార్థన చేస్తుంటే మొట్టమొదట ధ్యాయామి ఆవాహయామి అంటారు. అంటే దేవతని అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆ తరువాత మన మొరలు వినిపిస్తారు. అలా కూర్చోబెట్టేది మొట్టమొదటి స్తుతి. ఇప్పుడు 2వ శ్లోకంలో ప్రస్తుత పరిస్థితి చెప్తున్నారు చూడండి. కష్టాలు వస్తే మొట్టమొదటి జరిగేది ఏమిటో తెలుసా? అందరూ దూరం అయిపోతారు. చివరికి కొంతమందికి అయితే జీవితంలో భార్యాపిల్లలు కూడా దూరం అయిపోయి కష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. త్వంనో మాత త్వం పితాతోధిపస్త్వం. అంటే సామాన్యంగా ఎవరికైనా కష్టాలు వచ్చాయి అనుకోండి, ఎవరితో చెప్పుకుంటారో? తల్లితోనో తండ్రితోనో చెప్పుకుంటారు, అంతేనా? అది సేఫెస్ట్. తల్లి తండ్రి లేరనుకోండి, అప్పుడు బంధువులతో చెప్పుకుందాం అంటే చూడండి, సామాన్యంగా ఎక్కువ మంది బంధువులు ఏమిటంటే మీరు జీవితంలో పైకి ఎదిగితే ఏడుస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎలాగా కాళ్ళు పట్టుకుని కిందకి లాగేద్దామా, మీరు పేరు సంపాదించుకుంటున్నారు అనుకోండి, ఓ బకెట్ బురద తీసుకొచ్చి మీ మీద ఎలా చల్లుదామా అని చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంతమంది మంచి బంధువులు ఉండొచ్చు అదృష్టవశాత్తు, కానీ మెజారిటీ ఇలా ఉంటారు. పోనీ వాళ్ళు కూడా కాదు, బయట వాళ్ళ దగ్గర చెప్పుకుందాం అనుకున్నారు అనుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బయట వాళ్ళ దగ్గర ఏం చెప్పుకున్నా చులకనైపోతారు. ఒకసారి వింటారు, రెండోసారి వింటారు, తర్వాత చులకనైపోతారు మీరు, అంతే. పోనీ ఎవరైనా అధిపతికి చెప్పుకుందామా ప్రభువుకి అంటే, మన అధిపతులందరూ ఎలాంటి వాళ్ళు అంటే ఎలక్షన్కి 15 రోజులు ముందు కనిపిస్తారు, అంతే, ఇంకెప్పుడు కనిపించరు 5 సంవత్సరాలు. పోనీ సద్గురువు ఎవరికైనా చెప్పుకుందామంటే ఎవరు గురువు మనకి? ఈ కాలం ఎలా ఉందంటే గురువులు అనే పేరుతో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్స్ప్లాయిట్ చేసేస్తున్నారు. కష్టాలు ఏమైనా ఉంటే ఇది చేయి అది చేయి, దీనికి ఇన్ని డబ్బులు కట్టు, దానికి అన్ని డబ్బులు కట్టు. మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఎలా తీసుకుందామా అని చూసేవాళ్ళు ఎక్కువ శాతం. అంటే మహనీయులు మహాత్ములు ఎప్పుడూ ఉన్నారు, భగవంతుడు అనుగ్రహం కలిగితే అలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ ఎక్కువ శాతం ఆ పేరుతో బిజినెస్ చేసేవాళ్ళే. మరి ఎవరికి చెప్పుకుంటారు మీ కష్టాలు, మీ ప్రస్తుత పరిస్థితి అంటే? ఇదిగో ఇక్కడ చెప్తున్నారు, స్వామి నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే ఆప్తుడివి, నువ్వే ప్రభువువి, నువ్వే త్రాత అంటే రక్షించేవాడివి, సద్గురువు కూడా నువ్వే స్వామి, నువ్వే నా సర్వస్వం, ఇంకేంటి నాకు బెంగ, నువ్వు ఉన్నావు కదా, అందుకనే నీకు చెప్పుకుంటున్నాను నా ప్రస్తుత పరిస్థితిని అని. అంటే స్వామి కానీ బాగానే ఉందిరా, ఎందుకు మొదలు పెట్టావు ఇవన్నీ అంటే స్వామికి జస్టిఫికేషన్ ఇస్తున్నారు అనమాట. ఇవన్నీ ఆయన కావాలని రాసినవి కాదు, ఆశువుగా చెప్పిన అద్భుతమైన శ్లోకాలు. ఇంకా 3వ శ్లోకం, ఇది తన మొరలు వినిపిస్తున్నారు, ఏమిటి కష్టాలు అనేది. ఇందులో చూడండి, పాపం, తాపం, వ్యాధి, ఆది, దైన్యం, భీతి, క్లేశం, ఇవన్నీ చెప్పారు. ఆది అంటే మనోవ్యాధులు, వ్యాధి అంటే శరీరానికి వచ్చే వ్యాధులు, దైన్యం అంటే నిస్సహాయత, పాపం తాపం ఇవన్నీ మనకి తెలుసు కదా, భయము కష్టం ఇవన్నీ ఉన్నాయి స్వామి నాకు, నువ్వు తప్ప త్వదన్యం క్లేశత్వం హరాశు త్వదన్యం త్రాతారం. అంటే స్వామి నువ్వు తప్ప నన్ను ఇంకా రక్షించేవారు ఎవ్వరూ లేరు, నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను కాపాడు స్వామి అని. ఇలాంటివి చదువుతూ ఉంటే గుండె కరగాలి. అందుకే ఈ అర్థాలు చెప్పేది. ఏదో పూజామందిరంలో కూర్చుని మొక్కుబడిగా పాపం తాపం వ్యాధి మాధిం అలా చదవకండి.
గుండె కరగాలి. కరిగితే కళ్ళమట నీళ్ళొస్తాయి. మీ కష్టం స్వామి దగ్గర చెప్పుకోండి. ఎందుకంటే ప్రపంచంలో ఆర్చేవాడు, తీర్చేవాడు ఎవరైనా ఉంటే భగవంతుడు ఒక్కడే చేయగలడు. తల్లిదండ్రులు కూడా పాపం విని బాధపడగలరు, సానుభూతి చెప్పగలరు తప్ప వాళ్ళు తీర్చలేరు. తీర్చదలుచుకుంటే భగవంతుడు ఒక్కడే తీర్చగలడు. అందుకని గుండె కరిగేలా చదవండి. చూడండి అందులో ఎంత ఆర్తుందో. ఇప్పుడు 3వ శ్లోకంలో కష్టాలు చెప్పుకున్నారు కదా, 4వ శ్లోకంలో అనన్యమైన శరణాగతి చేస్తారు స్వామికి. నాణ్యస్త్రాత నాపి దాత నా భర్త. స్వామి నువ్వు కాకుండా ఇంకా రక్షించేవాడు కానీ, దాత అంటే ఇచ్చేవాడు కానీ, భర్త అంటే భరించేవాడు కానీ వీళ్ళెవ్వరూ లేరు. నీకన్నా దేవుడు ఇంకెవళ్ళు లేరు, నీకన్నా శరణిచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఓ ఆత్రేయ అంటే అత్రి మహర్షి కుమారుడు అనమాట దత్తాత్రేయ స్వామి. నువ్వు నన్ను రక్షించు స్వామి, నీ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని నా మీద ప్రసరింపచేయి అని అనన్యమైన శరణాగతి చేస్తున్నారు. అంటే గజేంద్రుడు నీవే తప్ప నితఃపరం బెరుగనంటారు. అలాగే సంస్కృతంలో శరణాగతి శ్లోకం ఇది. సరే, ఇప్పుడు మొట్టమొదట స్వామిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. ఆ తర్వాత స్వామి ఎందుకు నీకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ప్రస్తుత పరిస్థితి చెప్పారు. తర్వాత తనకున్న కష్టాలు చెప్పారు. తర్వాత శరణాగతి చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. 4 సరిగ్గా చేయగలిగితే స్వామి అనుగ్రహం మన మీద పడితే అక్కడికే కష్టాలన్నీ తీరిపోయి దైవ మార్గంలోకి వెళ్ళిపోతాం. అలా జరిగితే కనుక అది క్యూర్. అంటే కష్టాలు వస్తే అవి తీర్చుకునే పద్ధతి. అంతటితో ఆగకూడదు కదా, భవిష్యత్తులో ఇంక రాకూడదు. అంటే ప్రివెన్షన్ కూడా కావాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. అది 5వ శ్లోకంలో అద్భుతంగా ఇచ్చారు చూడండి. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం. అంటే స్వామి నాకు ధర్మం పైన ప్రీతి కలిగించు, సన్మతి మంచి బుద్ధినివ్వు, దేవుడి మీద భక్తినివ్వు. అంటే ఇప్పుడు ఏదో కష్టం వస్తే నీ స్తోత్రం చదువుతున్నా అలా కాదు, స్థిరమైన భక్తినివ్వు, నాకు భుక్తినివ్వు, సత్సంగానివ్వు, చివరికి ముక్తిని కూడా ఇవ్వు స్వామి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఒకటి ఆలోచించండి. జీవితంలో ఏ కష్టాలు వచ్చినా సరే అవి పాపపు పనుల వల్లే వస్తాయి. ధర్మం పైన ప్రీతి ఉన్నవాడెవడు పాపం చేయడు. సన్మతి మంచి బుద్ధి ఉన్నవాడెవడు పాపం చేయడు. దైవభక్తి ఉన్నవాడు మొట్టమొదటి నుంచి భగవంతుడు కాళ్ళే పట్టుకుని ఉంటాడు. ప్రతిరోజు మీ ఇష్టదైవాన్ని నియమం తప్పకుండా భక్తితో కొలవగలిగితే కష్టాలు వచ్చాయని పూజలు చేయాల్సిన అవసరం ఉండదు. అసలు జీవితం చాలా సజావుగా వెళ్ళిపోతుంది అంతే. అవన్నీ ప్రసాదించు స్వామి అని అడుగుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ ప్రసాదిస్తే కనుక ఇంకా భవిష్యత్తులో కష్టాలు రావు ఇవి తీరిపోయాక. అంటే ఇది ప్రివెన్షన్ అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఆయన నోటి నుంచి ఆశువుగా వచ్చింది కూడా ఎంత అద్భుతంగా అమరిపోయిందో చూడండి. అది చదవడం వల్లే చివరికి ఆ గృహస్థుకి పనిచేసి అతని జీవితం బాగుపడింది. చివరికి ఆఖరణ ఒక ఫలశ్రుతి శ్లోకం ఉంది. నేను ఎప్పుడు ఫలశ్రుతులు చెప్పను, మీకు తెలుసు కదా. ఈ 5 చదివితే చాలు. కానీ అందులో ఏం చెప్తారంటే శ్లోక పంచకమేతద్యో లోకమంగళవర్ధనం అని. అంటే ఈ 5 శ్లోకాలు మంగళాలని కలిగిస్తాయి. ఇవి కానీ ప్రతిరోజు చదవగలిగితే కనుక దత్తస్వామికి నువ్వు ప్రీతిపాత్రుడు అవుతావు అని చెప్పి. స్వామికి మనం ప్రీతిపాత్రులం కాగలిగితే ఇంకంతకన్నా ఏం కావాలి జీవితంలో? అది ఈ స్తోత్రం. ఇది చదువుకుని దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వల్ల ఘోరమైన కష్టాల నుంచి ఎవరైనా ఉద్ధరింపబడ్డారనుకోండి, మాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మీరు డబ్బులు పోగొట్టుకోకుండా మీ సమస్యల నుంచి బయటికి రాగలిగితే, భగవంతుడి వైపుకు అడుగులు వేయగలిగితే అందరికన్నా సంతోషించే వాళ్ళలో మా కుటుంబం ముందు ఉంటుంది. శ్రీమాత్రే నమః.